ఎన్టీఆర్ జిల్లా జక్కంపూడిలో టిట్కో లబ్ధిదారులు నిరసనకు దిగారు. తమకు కేటాయించిన టిట్కో ఇల్లు ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. ప్రతి నెల 5,000 కడితేనే తాళిస్తామని గత టీడీపీ సర్కార్ చెప్పిందన్నారు. తీరా ఎలక్షన్ కోడ్ వచ్చి వైసీపీ అధికారంలోకి రావడంతో పట్టాలు తీసుకుని లోన్ ఇప్పిస్తామన్నారు. అప్పటి నుంచి ఈఎంఐ రూపంలో డబ్బులు కడుతూనే ఉన్నామని, కానీ ఇప్పటి వరకు ఇంటి తాళాలు మాత్రం తమ చేతికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు ఇల్లు అప్పగించాలని వేడుకుంటున్నారు. టిట్కో బాధితుడిని ప్రభుత్వాలు మారినా కానీ పేదవాడి బ్రతుకుల మట్టికి మారట్లేదు. ఈ టిట్కో ఇల్లు 2014లో స్టార్ట్ చేశారు. 2017లో మేము డబ్బులు కట్టాము, 50,000 కట్టాము. ఇంతవరకు మాకు ఇల్లు ఇవ్వలేదు. ఇప్పుడు వరకు అజాపజా లేదు. పోయిన గవర్నమెంట్ 2019లో చంద్రబాబు నాయుడు ఇస్తా అన్నారు, కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా జగన్ వచ్చాడు, లోన్ పెట్టాడు మా పేరుతో. ఇప్పుడు వరకు ఇల్లు ఇలాగ ఉన్నాయి, మొత్తం చెదలు బట్టి పాడైపోయినాయి. కనుక ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ దీన్ని త్వరగా పూర్తి చేయాలని, ఇలా చేయకపోతే అందరిని కూడగట్టుకొని ధర్నా కంటిన్యూ చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో 2016లో మాకు ఈ టిట్కో ఇల్లు శాంక్షన్ చేశారండి. ఆ శాంక్షన్ చేస్తే అవి తాళాలు ఇచ్చే టయానికి మాకేంటంటే 4 నెలలకి 25,000 రూపాయల చొప్పున ఈఎంఐ కట్టుకున్నట్టుగా కట్టుకోండి, ఆ తర్వాత మీకు తాళాలు ఇచ్చేస్తామన్నారు. అట్లాగే 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 50,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 1,00,000 రూపాయలు కూడా కట్టిన వాళ్ళు ఉన్నారండి. అట్లా కట్టిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పి ఆ టిట్కో ఇల్లు ఆపేశారండి. ఆపేసిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందండి. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవని చెప్పి మీకు పట్టాలన్నీ ఇస్తే మేము బ్యాంకులో లోన్ ఇప్పిస్తాం మీకు అని చెప్పి 3,65,000 లోన్ ఇప్పించారండి. ఆ లోను మాకు ఈఎంఐ ద్వారా మాకు ఇంతని కట్టాలి, అది కూడా ఇంట్రెస్ట్, ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టుకోమన్నారు. అసలు అనేది ఎప్పుడు తీరుద్దో మాకైతే తెలియదు కానండి. ఇంట్రెస్ట్ 2,660 రూపాయలు కట్టమన్నారండి ఫస్ట్ నెల. అట్లా కట్టిన తర్వాత మళ్ళీ 2వ నెలలో 3,150 రూపాయలు కట్టించారండి. మా ఇల్లు మాకు ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని సవినయంగా కోరుకుంటున్నామండి.